ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనములో, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని యెహోవా దేవుడు అహరోనుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. యాజకులకి స్వాస్థ్యం అనేది ఏది కూడా లేదు. ఈ కాలంలో సేవకులకు కూడా దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏదైనా నిజమైన స్వాస్థ్యము, పరలోకపు రాజ్యపు వారసత్వం కలిగించే స్వాస్థ్యం ఏదైనా ఉందంటే సంఘము, విశ్వాసుల యొక్క సమాజం మాత్రమే. కానీ లోక సంబంధమైన ఆస్తులు కానీ, లోక సంబంధమైన ఇంకా వేరే పరమైన ఏవి కూడా సేవకులైన వారికి, నిజమైన సేవకులైన వారికి ఇది కూడా స్వాస్థ్యముగా ఉండదు అనే విషయాన్ని గ్రహించి సేవా జీవితంలో ముందుకు సాగుతున్న వారి ప్రవర్తనను, వారి విధానాలను దేవుని వాక్యానుసారమైన ఒక అవగ్రహించి విశ్వాసుల యొక్క సమాజము అట్టి విధంగా వారి పట్ల దేవుని చిత్తానుసారంగా మలుచుకోవాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాను. ఆమేన్.